వీలైనంత మేరకు ప్రజలకు మేలు జరిగే విధంగా చట్టాలను సవరించిన. ఇంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్టు ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో భూభారతి నిజామాబాద్ పైలట్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు రికార్డ్స్ డిజిటలైజేషన్ చేయడం కానీ, భద్రపరచడం కానీ, తప్పులు జరగకుండా సరిదిద్దడం కానీ, వీటన్నిటి కార్యక్రమాలను ఎప్పుడు తీసుకున్నా నిజమైన భూ యజమాని యొక్క హక్కులను కాపాడాలి. లేకపోతే విద్య రాని పేదవాళ్ళ భూములను ఎవరైనా అన్యాక్రాంతంగా అక్రమంగా ఆక్రమించుకుంటే కూడా వాటిని ఆ ఆక్రమణలను తొలగించడం ద్వారా వాళ్ళ హక్కులను కాపాడడానికి అన్ని రకాల చట్టాలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ రెవెన్యూ రికార్డ్స్ కానీ, గత పాలకులు పాటించిన విధానాలు కానీ, చేసిన చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇవి ఒక సందర్భంలో భ్రమలకు లోనైనా పర్వాలేదు, ఈ విషయంలో అయినా మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ ఐటీ శాఖ మంత్రి గారు ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి ధరణి ద్వారా శాశ్వతమైన సమస్యల్ని పరిష్కరిస్తారని, ఆ ధరణి నిజంగానే వీరు కొత్తగా కనిపెట్టినరేమని ఈ సందర్భంగా మీ ద్వారా శాసనసభ రికార్డులకే కాకుండా తెలంగాణ సమాజానికి కొంత సమాచారాన్ని విశ్లేషణ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష.